ప్రెషర్లో ఆడడం చాలా కష్టం. అలాంటిది ఒక ప్లేయర్ క్వాలిఫైయర్ అండ్ ఫైనల్లో బ్యాక్ టు బ్యాక్ 50+ స్కోర్స్ కొట్టాడు, అది కూడా చేజింగ్లో. గుట్టా రోహిత్ తుంగభద్ర వారియర్స్కి ఈ సీజన్ ట్రోఫీ కొట్టడంలో కీ రోల్ ప్లే చేశాడు. క్వాలిఫైర్ 2లో 184 రన్స్ చేస్ చేయాలి. 5 ఓవర్స్కి తుంగభద్ర వారియర్స్ స్కోర్ 36 for 3. అలాంటి టైంలో 40 బాల్స్లో 87 రన్స్ కొట్టాడు. విత్ 3 4s and 9 6sతో మ్యాచ్నే టర్న్ చేసేశాడు. ఫైనల్లో 195 రన్స్ చేస్ చేయాలి. అదే ఫామ్ని కంటిన్యూ చేస్తూ 28 బాల్స్లోనే 63 రన్స్ కొట్టాడు. విత్ 3 4s and 7 6sతో మ్యాచ్ని 1 సైడ్ చేసేశాడు. నేను ఈ 2 మ్యాచెస్ స్టేడియంలోనే చూశాను. లిటరల్లీ తన బ్యాటింగ్ ఆడినప్పుడు క్రౌడ్ అంతా రోహిత్ రోహిత్ అని ఛాన్స్ చేస్తున్నారు. అండ్ తను ఫైనల్లో ఆడిన నాక్కి 12,000+ క్రౌడ్ ఉన్న స్టేడియం అంతా స్టాండింగ్ అవేషన్ ఇచ్చారు. ఒక ప్లేయర్కి ఇంతకన్నా గొప్ప ఎప్రిషియేషన్ ఏముంటుంది? మన కంట్రీలో వేరే స్టేట్ లీగ్స్లో ఒక ప్లేయర్ ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తే ఇండియా వైడ్ ట్రెండ్ అవుతారు. అందరూ మీమ్స్ అండ్ పోస్ట్స్ వేస్తారు. మన ప్లేయర్స్ గురించి వేరే స్టేట్ వాళ్ళు ఎలాగో పోస్ట్స్ వేయరు. మన ప్లేయర్ని మనమే ట్రెండ్ చేద్దాం. ఐపీఎల్ స్కౌట్స్కి ఇలాంటి క్లచ్ ప్లేయర్సే కావాలి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇఫ్ పాసిబుల్ స్టోరీస్లో పెట్టండి. వీలైతే మన ప్లేయర్స్ కోసం పోస్ట్స్ అండ్ రీల్స్ చేయండి. లెట్స్ సపోర్ట్ అవర్ తెలుగు ప్లేయర్స్. నిన్న మ్యాచ్ ఎంతమంది లైవ్లో చూశారు? కామెంట్ చేసి చెప్పండి.